శృతి అంటే వేదం. ఎందుకు వేదం? పూర్వం విద్య వినడం మాత్రమే, పుస్తకం పెట్టి చదవడం లేదండి. మనం అదేదో వెనకబడిన విద్య అనుకుంటాం, పొరపాటు. అది కాకుండా ఇప్పుడు పుస్తకాలు వచ్చాయేమో. మా చిన్నతనంలో టెక్స్ట్లే ఉండేవి, గైడ్ లేవు. వెంకటేశ్వరరావు గారు గైడ్ లేదు. గైడ్ కొంటే మా మాస్టర్ తన్నేవాడు పట్టుకొని. గైడ్ కొంటే మాస్టర్ అవమానంగా భావించాడు. గైడ్ కొన్నావా అనేవాడు ఆయన. నేను ఉండగా గైడ్ ఎందుకురా? నీకు పుస్తకం అనేది వచ్చాక నోట్స్ వస్తుంది, నోట్స్ వచ్చాక గైడ్ వస్తుంది, గైడ్ వచ్చాక టెస్ట్ పేపర్లు వస్తాయి. టెస్ట్ పేపర్లో ప్రశ్నలు జవాబులు ఎలా ఉంటాయి? చిన్న చిన్న ఉంటాయి, కాపీ కొట్టడానికి వీలుగా కట్ చేయొచ్చు. ఈ దరిద్రాలన్నీ ఎందుకు వచ్చాయి? మనిషి వినడం, దాన్ని కంఠస్థం చేయడం, ధారణ చేయడం పోయింది. మనం ఏమనుకుంటామంటే సాధారణంగా ఆ మౌఖిక విద్య కంటే ఈ లిఖిత విద్య గొప్పది కదండి, పుస్తకాల మీద రాస్తే శాశ్వతంగా ఉంటుంది కదండి, ఆ లిఖిత విద్య కంటే కంప్యూటర్ విద్య గొప్పది కదండి అన్నారు. ఏం గొప్పదో ఆలోచించండి దయచేసి. అభివృద్ధిని వ్యతిరేకించడం కాదు. అభివృద్ధి ఎప్పుడు ఎలా ఉంటుందంటే కాలం నిచ్చెన కాదు, చక్రం. దయచేసి గమనించము కాక. కాలచక్రం అన్నారు, కాలం నిచ్చెన అని ఎవరు అనలేదు, ఆధునికులు కూడా అనలేదు. చక్రం అంటే అర్థం ఏంటండి? ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా వస్తుందమ్మా. మనం ముందుకెడుతున్నాం, ముందుకెళ్ళడం అంటే అర్థం ఏంటంటే కిందకి రావడం. ముందుకెళ్ళడం అంటే అర్థం ఏంటంటే కిందకి రావడం. ప్రతిదీ అభివృద్ధి, ముందుకు దూసుకెళ్ళిపోతున్నాం అనుకోకూడదు. దానికి లెక్క ఇదే. వేద విద్య మాత్రమే నేర్పినప్పుడు గురువు కూర్చుని వేదంలో ఒక వాక్యం చెప్పేవాడు, శిష్యుడు వెంటనే దాని వెనకాల అనేవారు. తచ్చంయో రావృణీమహే గాతుం యజ్ఞాయ అంటే తచ్చంయో రావృణీమహే గాతుం యజ్ఞాయ, తచ్చంయో రావృణీమహే గాతుం యజ్ఞాయ, గాతుం యజ్ఞపతయే, గాతుం యజ్ఞపతయే, గాతుం యజ్ఞపతయే, దైవీ స్వస్తిరస్తునక, దైవీ స్వస్తిరస్తు దైవీ స్వస్తిరస్తునక. గురువు ఒక్కసారి చెబితే శిష్యుడు రెండుసార్లు చెప్పాడు. దీన్నే సంథ అంటారు. ఏకసంథాగ్రాహి అంటే చురుకైన బుద్ధి, ధారణాశక్తి కలిగిన బాలుడు ఆ రోజుల్లో ఒకసారి సంథ చెప్పగానే గ్రహించేసేవాడు. అంటే గురువు ఒక్కసారి, శిష్యుడు రెండుసార్లు, అప్పుడు 3 సార్లు అయిందిగా నిజానికి. అది సంథ, 3 కలిపి. ఆ సంథ ఒక సంథ కాగానే గ్రహించేసేవాడు. ఏకసంథాగ్రాహి అంటే అర్థం అది. కొందరికి 2 సంతలు అయితే కానీ వచ్చేది కాదు, ద్విసంథాగ్రాహి అనేవారు. కొందరికి ఎన్ని సంతలైనా రాదు, వాడు సంతక పనికొస్తాడు, ఈ సంతక పనికిరాడు. అందుకే ఆ రోజుల్లో పనికొచ్చే వాళ్ళనే విద్యా విధానంలో ఉంచేవారు. పనికిరాని వాళ్ళని వెళ్ళిపోయి నీకు పనికొచ్చే పని చేసుకోమనేవారు. ఇప్పుడు విద్యాలయాల్లో భోజనాలు ఎక్కువైనాయి, ఈ పంపకాలు ఎక్కువైనాయి, చదువు లేదు. ఎందుకంటే మాస్టర్కి అన్ని పనులు మీరు చెప్పిన తర్వాత తన చదువు ఎక్కడ చెబుతాడండి? ఆయన అంటారేంటి? మా చిన్నతనంలో మాస్టర్ చదువు చెప్పడం తప్పితే వేరే పని ఏది చేసేవాడు. ఒక్క పని చేయలేదు మా తెలుగు మాస్టర్. పాఠం చెప్పడం, ముక్కుపోవడం, పేల్చడం, అంతే. ఇంకే 2 పని లేదు. ఆయన స్వేచ్ఛగా ఉండేవాడు, హాయిగా పాఠం చెప్పడం, ముక్కుపోవడం, పిలిచి, అంతే. ఇంకో 2 పని లేదు. మాకు ఎప్పుడు గుర్తున్నారు ఆయన. ధారణ ధారణ ధారణ. నువ్వు ఎదురుగా కూర్చో వింటున్నావు కదా, గ్రహించు. ఇంకేమిటి ఊరికే రాసుకునేది ఇక్కడ? ఇది శృతి. అందుకని దాన్ని వినబడింది అన్నారు. శృతం వేద విద్య.